క్లిష్టమైన పాత్రల వ్యక్తిత్వము పైన స్పష్టమైన అవగాహన కలిగి అందుకొదిగి క్లిష్టమైన పాత్రల వ్యక్తిత్వం పైన స్పష్టమైన అవగాహన కలిగి అందుకొదిగి అభినయం వాచికం ఆహార్యంతో ఆహార్యంతో హిమాలయం అందుకోని ఎత్తుకు ఎదిగి అదిలే నటనాలయమై ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏద అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్వకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంకన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పంచపడితైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడికి ధోరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాచితో ధర్మ నిర్మాణ చెరుడని మీ కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి చరిత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు
వీడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు. 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో అందమూరి తెలుగు సింహమా. జానపద కథా సుధా మనోజ్ఞ నాయక, జానపద కథా సుధా మనోజ్ఞ నాయక, సజగతిని ఏలే రాజముద్రిక, రాజకీయ అధినాయక ధర్మ పాలక. రాజకీయ అధినాయక ధర్మ పాలక, తెలుగు జాతి స్వాభిమాన ఘన ప్రబోధక, కాలానికి విలువనిచ్చి కాలానికి విలువనిచ్చి వ్యక్తికి గౌరవమిచ్చి వృత్తికి అంకితమైన చిత్రరంగయోగి, పౌరాణిక సాంఘికాల దర్శక ప్రయోగి, ఆడపడుతులందరి కృతజ్ఞతాంజలిదే అన్నా, కోట్లాది ప్రేక్షకుల బాష్పాంజలిదే అన్నా. మా రామన్నా. జై సత్య సంకల్ప జై శేష కల్ప, జై దుష్ట సంహార జై దీన కల్ప, జై భక్త పరిపాల జై జగజ్జాల, నీవు ధరిపించేది నీ చిత్రకథలు, రాసి నా చూసి నాగిన ఎల్లరు శుభ సంపద